డిఫరెంట్గా మిల్ మేకర్ ఆవకాయ చేసుకోవచ్చు. మిల్ మేకర్ ఆవకాయకి కావాల్సింది హాఫ్ అన్ అవర్ నానబెట్టిన మిల్ మేకర్స్, మెంతిపిండి, నిమ్మరసం, ఇంగువ, తాలింపులు, గ్రౌండ్నట్ ఆయిల్, పసుపు, కారం, ఉప్పు. ఫస్ట్గా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక్కొక్కటిగా వేసుకొని అది రోస్ట్ అయ్యే వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం మిల్ మేకర్ రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది, మిల్ మేకర్స్ పెడతాం. ఇది రోస్ట్ అయ్యే వరకు ఉంచి రోస్ట్ అయ్యాక తీస్తాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇది రోస్ట్ అయినాయి. ఇప్పుడు ఇది మనకు రోస్ట్ అయిందని ఎలా తెలుసు అంటే గలగలమని సౌండ్ వస్తాయి. ఇది ఆయిల్ అంతా కింద పడే వరకు మనం పెట్టాలి. తర్వాత ఇది ఆఫ్ చేసుకున్నాం. ఇది అయిపోయింది కదా, ఇంకా దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఎగినాయి కదా రోస్ట్గా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ సాల్ట్, కారం, 1 స్పూన్ పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు మెంతిపిండి, నిమ్మరసం, మనం కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. ఇది మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం నెక్స్ట్ తాలింపు పెట్టుకోవచ్చు. హాఫ్ ఆయిల్, ఇందాక నేను చెప్పిన తాలింపు అన్నీ ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇంగు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న కారంలో ఇప్పుడు ఇది వేసేయాలి. చెప్పాను కదా ఇందాక కొంచెం కూడా వేస్ట్ చేసుకోకూడదని. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా సూపర్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుంటాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నేను టేస్ట్ చూసి చెప్తా. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదా, వేడి ఇప్పుడు వేడి అన్నం, నెయ్యి,
యూ అమ్మ. ఫ్రెండ్స్, ఇది మా అమ్మ నాకు నేర్పించింది రెసిపీ. ఇప్పుడు ఇది టేస్ట్ చూసాను. ఎమ్మి టేస్ట్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేద్దాం. బాయ్ గాయ్స్. మీరు కూడా కంపల్సరీ మిల్ మేకర్ పికిల్ ట్రై చేయండి. బాయ్.